నాకు హోటల్ రంగంలో అనుభవం లేదు. నటుడుగా 1975 సంవత్సరంలో పరిచయం అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏదైనా 5 స్టార్ హోటల్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కడదామని అనిపించింది. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కాబట్టి మనకెందుకురా ఆ రంగం, నువ్వు ఎలాగో నటుడుగా ఉన్నావు, సంపాదించిన దానిలో కొంత పేద విద్యార్థులకు ఎవరికైనా సహాయం చేసేటట్టు ఏదైనా ఆలోచించరా అన్నారు. అందుకని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆ రోజు పెట్టి ఈ రోజున శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 14,000 మంది స్టూడెంట్స్తో 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అంటే హోటల్ రంగంలో అనుభవం లేదు. ఈ రోజున కంప్యూటర్ సైన్స్ మాస్టర్ ఎంఎస్ చదివారు మా సన్నెల్లా. చికాగోలో యుఎస్లో ఎంఎస్ చేశారు కంప్యూటర్ సైన్స్. మరి ఇక్కడ ఉండే విద్యాలయాలు, హైదరాబాద్లో ఉండే విద్యాలయాలు ఆయనే చూసుకుంటున్నారు. మరి లక్ష్మీ ప్రసన్న వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో తెలియదు కానీ జూనియర్ కుప్పన్న అనే హోటల్ పెట్టాలనుకున్నారు. జూనియర్ కుప్పన్న అనే పేరు ఏంటంటే తమిళనాడులో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ పేరు అంత గొప్పగా ప్రసిద్ధి చెందింది. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రిలో డిన్నర్ కానీ ఒక్కసారి తింటే నెలకు 30 రోజులు ఇక్కడే తినాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆ టీం. వాళ్ళందరూ బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ మా ఆనందకి, లక్ష్మికి స్నేహితులు కాబట్టి వాళ్ళని అప్రోచ్ చేస్తే ఓకే సార్ ఫ్రాంచైజ్ అంటారు, ఫ్రాంచైజ్ ఇచ్చారు. వాళ్ళందరూ చేసి ఇక్కడ చేస్తున్నారు. ఈరోజే ప్రారంభం. అందరి సహాయ సహకారాలు కావాలి. అంటే మీరందరూ సహాయం అంటే మీరందరూ వచ్చి టిఫిన్ చేయమని. ఒకటికి మాత్రం గ్యారంటీ ఇస్తాను, పెదరాయుడు ఎలా తీర్పు ఇచ్చానో అలాగే ఇక్కడ బ్రహ్మాండంగా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ ఉంటుంది. మీరందరూ వచ్చి ఇంటిల్లపాది హ్యాపీగా భోంచేసి మీరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ మై సన్-ఇన్-లా అండ్ మీ లక్ష్మి, మా లక్ష్మి, మన లక్ష్మి, మేము సైతం లక్ష్మి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. జూనియర్ కుప్పన్న అనే రెస్టారెంట్ హైదరాబాద్కి వచ్చిందంటే ఫస్ట్ అందరికంటే ముందు నేను హ్యాపీగా ఉన్నానండి. నేను చెన్నైకి ఎప్పుడు వెళ్ళినా జూనియర్ కుప్పన్నలో తినకుండా మటుకు వెనక్కి రాను. అండ్ కోయంబత్తూరుకి వెళ్ళినా కూడా. సో నాకు ఎప్పటి నుంచో శంకర్ అనే మా వారి ఫ్రెండ్ ఈ రోడ్లో ఉంటారు. నేను ఫోన్ చేసి శంకర్ దాన్ని జూనియర్ కుప్పన్న హైదరాబాద్ రావాలి, ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ, వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు హైదరాబాద్ అని. 2 yearsగా వీ బిన్ ఆఫ్టర్ ఆర్ముగం గారు అండ్ మూర్తి గారు, వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండి. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చింది. అండ్ ఇట్స్ జస్ట్ వెరీ క్లీన్ ఆథెంటిక్ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే రెస్టారెంట్స్కి వెళ్తే ఏం కలర్స్ కలుపుతున్నారు, ఏం కార్న్ఫ్లవర్స్ కలుపుతున్నారు, ఏం పొడులు కలుపుతున్నారు అని తెలియదు. దిస్ ఫుడ్ అసలు ఇంట్లో తిన్నట్టు ఉంటుందన్నమాట. ఈ ఫుడ్ ఇక్కడికి వస్తే దెర్ ఆర్ ఉమెన్ వెల్కమింగ్ యూ. ఆడవాళ్ళు చాలామంది పనిచేస్తారు ఈ రెస్టారెంట్లో. సో నాకు అది చాలా నచ్చింది ఆ విషయం. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ టు బీ అసోసియేటెడ్ విత్ జూనియర్ కుప్పన్న. ఎందుకంటే మా నాన్నగారు చెప్పినట్టు మాకు రెస్టారెంట్ బిజినెస్ గురించి ఎక్కువ ఏం తెలియదు. వాళ్ళు మా చెయ్యి పట్టుకొని, యాండీనైతే మాపలే అనుకుంటూనే చెయ్యి పట్టుకొని తీసుకొచ్చారు. I hope you enjoy the cuisine as much as we do, and welcome to everybody. And నాకు ఏం సంబంధం లేదు, అంతా ఈయనే. నేను తిని పెడతాను, ఈయన రన్ చేసి పెడతారు అంతే. నేను ఫస్ట్ జూనియర్ కుప్పన్న 2.5 years ముందు కోయంబత్తూరులో ఈషాకి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి తిన్నాను. చాలా నచ్చింది ఫుడ్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను వీళ్ళని పరిచయం చేయడానికి. తర్వాత పరిచయంలో వచ్చారు. 6-7 months నుంచి మాట్లాడుతున్నాము. వాళ్ళు ఇక్కడ వచ్చారు, మేము అక్కడ వెళ్ళాము. సో ద రిలేషన్షిప్ హ్యాస్ బిల్డ్ అండ్ డెవలప్డ్ లైక్ అ ఫ్యామిలీ. వాళ్ళు ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే, లైక్ Lakshmi was saying, we don't know much about the food business, but now we are learning. And every step of the way they've held our hand, and this is the fruit of all of that. And a lot of effort has gone into making this restaurant, and the food is excellent. I welcome all of you to come and have the food. And see, we are the first franchise in Telangana, so we intend to open many more branches in all the states.
So we are the first franchise in Telangana and Andhra. We are the 33rd outlet in the country, and we intend to open a lot more branches all over Telangana and Andhra. So please come and enjoy the food. Thank you.